తీసుకోనా? సరే సరే వెళ్ళిపోయిగా. పొమ్మంటే పోదు టన్ ఉతుతూనే పోతాం. మనం ఎక్కడ టచ్ చేయాలి అప్పుడే పోతుంది. సరే నేను టచ్ కూడా చేయాలి, అదే పోతాను. अभी टाइम कितना हो रहा है? मुझे इस जगह के बारे में बताओ. Sorry, I couldn't reach you. ఆ మాట పాటించుకుంటలేదు. చిన్నప్పుడు నేను షో చూసేది, కార్టూన్ షో మేము చాప అనమాట. నేనేమో సముద్రం నుంచి వచ్చాను. షార్క్. ఇంతమంది మనుషులు ఉన్నారు, ఒక్క చేప మనం పట్టించుకుంటలేదు. నా కాళ్ళు పెద్దగా అయిపోయినాయి. వారణాసి సినిమా మొత్తం ఐమాక్స్ కెమెరాతోనే తీసిందంట. అయితే ఇంగ్లీషుడు అన్నాడు, మరి ఐమాక్స్తో కెమెరా వేసినావు, మీ ఇండియాలో ఐమాక్స్ థియేటర్లే లేవుగా అన్నాడు. దానికోసం నేను ధర్నా చేస్తా అన్నాడు రాజమౌళి. Do you think by 2027 we'll see a 143 IMAX screen in India? In India, we call something like dharna. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో ఈరోజు అయితే నేను అహ్మదాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసిన. ఎక్కడికి వెళ్తున్నా మీరు అందరూ ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. क्षमा जाना है लेकिन साइंस सिटी जाना है. साइंस कितना मीटर थी कितना मीटर मीटर मतलब ऐसा बताओ कितना होगा? ये ना मालूम पड़े यार. साइंस सिटी यहाँ तो ओला में देखता हूँ, जितना उतना दोगे. हाँ देख लो आपका मर्जी, जितना होगा उतना बता दूंगा. बोलो आपको क्या बाइक है? हाँ अबे 200 में तो अभी आएगा, वो लेके जाएगा. अभी इसमें क्या है? ठीक है आपका मर्जी. వాడు 300 అంట. ఇల్లు అయితే మనకి 200 చూపెడతా ఉంది. ఇల్లు పోతే బెటర్గా మరి ఏమంట? ఇల్లు పోతే బెటర్ కదా. ఫైనల్లీ మన ఆటో వచ్చింది. అహ్మదాబాద్ నుండి ఆటోలో అర్ధగంట ప్రయాణం తర్వాత ఫైనల్లీ మనం చేరుకున్నాం. ఎక్కడికి? సైన్స్ సిటీ. దిస్ ఇస్ ఫర్ సైన్స్ సిటీ. 50 రూపాయల ఓన్లీ ఎంట్రీ మాత్రమే. 349లో మెయిన్ ఎంట్రీ, రోబోటిక్ గ్యాలరీ, ఎస్ట్రియర్ అన్నీ ఉన్నాయి. ఏంటిది రా, ఎటు పోవాలో ఏందో అసలు ఏమీ అర్థం కావట్లేదు. టైం అయితేనే ఉంటుంది, ఒక్క ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. మీరు ఇటు కొత్త మాత్రం ఖచ్చితంగా తప్పిపోతారు. ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి, వీటి వల్ల మీకు అర్థమవుతుంది ఎటు పోవాలనేది. సో మనకైతే ఇటు పోవాలని చెప్తాంది. సో మనం అటు పోదాం, దాన్ని ఫాలో అవ్వండి, మీరు డైరెక్ట్ చేరిపోతారు. ఇక లేకుంటే నా ఇష్టం నేను తిరుగుతా దోలాడతా అనుకుంటే అసలు దొరకదు. ఇంతకుముందు అదే చేసిన. ఇప్పుడు మనం ఆ సైన్ బోర్డులని ఫాలో అవుదాం. మొత్తం హీట్ అయిపోయింది. ఎందుకు కెమెరాలు చెప్పు, దీని అమ్మాయి జీతం 2 పెట్టుకోవాలి. ఇక ఇట్లా హీట్ అయితే మాత్రం అక్వాటిక్ అమ్మో, ఈ ఇద్దరు ఇంత పెద్దగా ఉన్నది. అక్వాటిక్ గ్యాలరీ ఏదో బంతిలాగా ఉన్నది, మీకు చూపెడతాగు. దీనమ్మ చూడండి, ఇది ఏదో బంతిలాగా ఉన్నది. ఓహో, జనాలు అయితే గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇచ్చే జనం ఉన్నారు. వావ్, ఎప్పుడైనా నీళ్ళు మీరు కింద తేడా చూసిండ్రు కానీ పైన తేడా ఎప్పుడైనా చూసిండ్రా? ఇగో నీళ్ళు పైన వెళ్తానే. అబ్బా అబ్బా, ఈడ అన్ని చేపల పేర్లు ఉన్నాయి. స్టార్ట్ హియర్, స్టార్ట్ యువర్ జర్నీ. ఇలా పదండ్రా అంటుంది, ఇలా వద్దురా. అబ్బా, ప్లేస్ చూడండి ఎలా ఉందో. దిమ్మ జరిగే మైండ్ బ్లాక్ అవుతాను. దీనమ్మ జీవితం. ఇంకో విచిత్రం, చేపలు నీళ్ళలో తేలాడతాయి. ఇక్కడ ఇప్పుడు ఏలాడుతాయి చేపలు. నీళ్ళు పైన ఉండడం, చేపలు నీళ్ళ బదులు ఇలా పైన ఏలాడడం, అంతే విచిత్రం. వా
రియల్ అనిపిస్తా ఉంది. కాచు ఉందా లేదా? కాచు ఉంది, కాచు లేనట్టే ఉన్నది. మెరుస్తానే చేపలు అయితే. ఇవేంటి అబ్బా వెరైటీగా ఉన్నాయి. మా ఈ కదిలినట్టు కట్టిండ్రు. ఇది ఒక వెరైటీగా కట్టిండ్రు. అంటే ఇట్లా నడుస్తా అంటే ఈ లోపల అన్నీ కదులుతానే. అమ్మా ఇది చూస్తే కళ్ళు కూడా తిరుగుతానే కొద్దిగా. మీకు రియల్గా చూస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓరి దేవుడా, ఇదేం చేపలరా, మామూలుగా లేదుగా. ఓడిసి పంపేటట్టు ఉంటుంది. చేప పేరు ఏం పేరు అబ్బాయి? చేప పేరు చదువుదాం. ఇగో ఆ పొడుగు చేప పడుతుందా, దాని పేరు పోలియోడన్స్ పార్చులా. అమ్మాయి పేర్ల నోరుగానే పెట్టిందా ఎక్కడ ఊరి అమ్మ జీవితం. ఈ చేప చూడండి ఎంత పెద్ద ఉంది. బొబ్బా దాదాపు ఒక 20 కేజీలు ఉంటుంది కావచ్చు చేప. కాసింత పెద్దగా లేదు. ఏం చేస్తాను బుద్ధి తల్లి. ఓ దేవుడా, 200 కేజీలు ఆ చేప. నా భోజనం కూడా అంత ఉండదు. దీని అమ్మ జీతం దాని భోజనం 200 కేజీలు. అంత పెద్ద కూడా లేదు, 200 కేజీలు అంట. ఓరి దేవుడా, ఇది 200 కేజీలు ఈ చేప. ఇది 200 కేజీలు ఆపడుతుందా ఈ చేప? 200 కేజీలు అంటే దీని అమ్మ ఎట్లుందా చూడు దాని ముఖం. బొబ్బబ్బబ్బా. సెల్ఫీ తీసుకుంటా దా, సెల్ఫీ తీసుకో. कोई मूवी चल रहा है कि देख रहा है? वहाँ पे क्या देख रहा है? యాందిరయ్యా యాం చేస్తున్నా भाई यहाँ पे आजा, सेल्फी लेना है. నువ్వు కెమెరాలో పడతావని అసలు ఇంత బుడ్డగా ఉన్నావు. ఓ ఇండియా స్పెషల్గా ఇవన్నీ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మనం మెయిన్ కాడికి పోదాంపా. ఇంకా అన్ని చేపలన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ ఏం లో అంతగానే అన్ని బుడ్డ చేపలే. మెయిన్ ఎక్వాటిక్ గ్యాలరీ. అబ్బా ఇవి చూడండి ఎట్లున్నాయో, మామూలుగా లేవు. కట్టుడు మాత్రం మస్తు కట్టిండు. అబ్బా డిజైన్ చూడండి, డిజైన్ నిజంగా నన్ను ఒక్కసారి రండి ఇక్కడికి. ఆడ ఆపట్ట మీకు ఏంటి అబ్బాయి? ఏంటి అబ్బాయి వెరైటీగా ఉన్నాయి, దాచుకుని ఎక్కువ ఉండాలా? ఏంటి అబ్బా నీ గురించి తెలుసుకుంటావు? ఏడబ్బా నీ గురించి లేదే? నీ గురించి ఉందా? నీ గురించి లేదు. తెలుసుకుందామా నీ గురించి? ఎవరో నువ్వు? ఇగో ఇదే పేరు అని కూడా దాని పేరు. ఇదేందో మరి, ఇదేంటి? జినోటిక్స్ ర్యాక్స్ జవాన్. 30 కేజీల ఉంది గింత. 30 కేజీలు అంట దీని అమ్మ జీవితం. ఇవన్నీ బుడ్డ చేపలు. మనం ఎక్కడ చూడదు, ముంగడి పోదాం పదా. చాలా పెద్దగా ఉంది, పెరగాలంటే చాలా టైం పడుతుంది. నేను తొందరగా తిరుగుతాను. ఇప్పుడు మనం అసలైన ప్రపంచానికి వెళ్ళిపోతున్నాం. ఇది గుర్తుందా చేప మీకు? చిన్నప్పుడు నేను ఒక షో చూసేది, కార్టూన్ షో, గుర్తు రావట్లేదు. నీము చేప అనమాట. నేనేమో సముద్రం నుంచి వచ్చాను. అయితే నువ్వు టీకాలు వేయించుకోండి కదరా. ఏంద్రా ఇంత బుడ్డగా ఉన్నాయి, టీవీలో పెద్దగా చూపెట్టిండ్రు. నిమ్ము చేప ఇదే అనమాట. ఈ చేపతోటే మన మూవీ తీసిండ్రు. నిమో చిన్నప్పుడు ఏం బాగా చూసేది. నిమో 2 చూసిన. ఇంత బుడ్డగా ఉన్నాయి, దీనికి మాత్రం ఇంత పెద్దది. ఏంద్రా మరి స్పెషల్ చేప కదా, ప్రీమియం చేప అది. ఇది మనం మెయిన్ ఎక్వాటిక్ గ్యాలరీ. ఇదే మనం మెయిన్. ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయింది. ఇక్కడ మన పైనుంచి కూడా చేపలు పోతాయి. అయితే చెప్పవా? ఇంతమంది మనుషులు ఉన్నారు, ఒక్క చేప మనం పట్టించుకుంటలేదు. సో ఇదే అండి ఎక్వాటిక్ గ్యాలరీ. సో రీల్స్లో చాలా ఫేమస్ ఇదే అనమాట. మీ అమ్మ షార్క్. ఏడా షార్క్ ఏదో ఎక్కడ వేరు తల్లి? షార్క్ అమ్మ. ఇగో షార్క్. తీసుకో షార్క్. దా ఎటు పోతాను? ఇగో ఇది షార్క్.
ఎడు పోతాను? ఎటు పోతాంది ఇది? నీ వెనకనే వస్తా నేను. దా ఇంకో మన కళ్ళు ఎదురుగా పోతాంది నమ్మ. దిస్ ఈస్ ఫర్ షార్క్. మన పైనుంచేలా పోయి చూసారా షార్క్? ఇంత దగ్గర నుంచి చూడ, ఇదే ఫస్ట్ టైం షార్క్ నేను. ఇక ఇక్కడ అయిపోయింది, మనం బయటకు పోదాం ఇక. ఓయ్ షార్క్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇగో మనం బాగా నచ్చినాము. షార్క్ మనం మటే వస్తాను. ఇక్కడ ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. కూకోవచ్చు తక్కువ అయితే, ఓకేనా? రే మళ్ళీ ఇడికి వచ్చినావు ఏంటి? అయిపోయిందారా? రే ఈడికి వచ్చినామా? చూడండి అబ్బా, ఇంత పెద్ద స్క్రీన్. నిజంగా బాగుంది, చాలా పెద్ద స్థలము. పైసా వసూలు అనుకోవాలి. ఇంకా ఉన్నది సినిమా. ఇవోది ఇంకా ఉందిరా, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. లెవెల్ 2. ఓకే, ఇక్కడ ఏమేమిటో చూద్దాం. కింద చాలా పెద్ద పెద్ద ఉన్నాయిగా. బడ్జెట్ అయిపోయినట్టు ఉన్నది. ఇక్కడ అన్నీ చిన్న చిన్న పెట్టింది. ఏందబ్బా ఇది? ఏయ్ ఎవరే నువ్వు? నీ అమ్మ అలుకు పలుకు లేదుగా. కదలమ్మ, కదులు కదులు. రెస్పాన్స్ ఇస్తలేదు మనకి. పోనీ ఇవన్నీ ఏంటి అబ్బా? ఈ వెరైటీగా ఉన్నాయిగా. అర్రర్ర ఇగో ఇక్కడ ఉంది స్టార్ ఫిష్. అంతే గడ ముసులు వేసి కదలుతా. పెంగ్విన్ మామ, మన పెంగ్విన్ మామ ఇక్కడనే ఉన్నారు. ఇద్దరు మామలు ఉన్నారు. ఇంకా ఫ్యామిలీ లేదా, ఓన్లీ ఇద్దరే ఉన్నారు. ఒకరొకరు మాట్లాడుకోలేదు. ఇక్కడ గేమ్ కూడా ఆడుతున్నారు పిల్లలు మంచిగా. ఈ పిల్లగాడు గేమ్ ఆడుతాడు చూడండి. అగ్గో ఆహా, జీతిగా బాయ్, జీతికేదు అయిపోయింది. సో మనం ముంగట పోదాం. ఈడ గిన్నెకన్నా పెంగ్విన్లు ఉన్నాయి. అమ్మ రెండే ఉన్నాయి. రెండేనా మూడా? రే లోపల దాచుకున్నారా? అవి లోపల దాచుకున్నాయి చూడండి. లెవెల్ 1 కింద, లెవెల్ 2 పైన అన్నమాట. ఎండ్కి వచ్చేసినాం. చాలా బయటికి పోదాం ఇక. ఎలా అనిపించింది మీకు? అక్వాటిక్ గ్యాలరీ చేపలది మంచిగా ఉందా? మీకు షార్క్ చూపెట్టిన, రకరకాల చేపలు చూపెట్టిన. రండి, మీరు వస్తే చాలా ఇంకా లైవ్లో చూస్తే మజా అనిపిస్తుంది వీడియోలో కన్నా. ఓకే, పైసా వసూలు అనుకోవచ్చు. 350కి ఈ అక్వాటిక్ గ్యాలరీ బెస్టే. आज का है कि आप सभी यहाँ अपने समय का आनंद लेंगे। हेलो, आज कौन सा वार है? Sorry, I didn't get your response. अभी टाइम कितना हो रहा है? जानकर दुख हुआ, पर आशा है कि इस निर्जन की टूर के बाद आप अच्छा महसूस करेंगे। ये और माట్లాడే, मुझे इस जगह के बारे में बताओ. Sorry, I didn't get your response. మాట పాటించుకుంటా. హలో విజిటర్, ఐ యామ్ టూర్ గైడ్. ఏం చెప్పాలి? కళ్ళు మూస్తాను. ఏందబ్బా ఏం మాట్లాడతలేదే? పోనీ ఇవ్వలేడు, మనే పోయి కూసాయిద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఐ కమింగ్ కమింగ్. షో, ఓ మై గాడ్,
ఇదే మన చంద్రమండలం పోయిందా, ఎక్కడ పోయిందబ్బా, చంద్రయాన్ 2 దోశలు తయారయ్యే మషిన్, రకరకాల డ్రోన్లు. ఏందబ్బా ఈ స్పైడర్ అనుకుంటా. చూసేటి చాలా ఉన్నాయి ఇక్కడ, రకరకాలుగా ఉన్నాయి. అయిపోయింది కల్లాస్, కేల్ కథం దుకాణం బంద్. ఆకలి అవుతుంది, ఏమో తిందాం. పక్కనే రోబో క్యాఫ్ ఉందంట, వచ్చేటప్పుడు చదివిన. సో మనం ఆ రోబో క్యాఫ్ పోదాం, ఏమంటావు? ఇప్పుడు మనది కోల్డ్ కాఫీ ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ మంగాయించిన. ఇప్పుడు మనకి తీసుకొచ్చేది ఎవరు అనుకుంటారు? రోబో. ఒకటి ఎదురు వస్తాను చూడండి, చూడండి వస్తాను. ఏడు పోతానవే? వచ్చింది దా తల్లి, వచ్చింది రోబో. ఓకే, రోబో వచ్చింది. ఇక్కడ మనం టచ్ చేయాలి. బస్ పోతాలిగా, వెళ్ళిపో. అయిపోయింది, పోయింది అంతే. వెయిటర్ జాబ్ కూడా పోయింది అనుకోవాలి మనం. ఇక వెయిటర్ కా జాబ్ చలాగా, వెయిటర్ జాబ్ కూడా పోయింది. ఇక రోబోలే మనం ఫ్యూచర్లో. రోబో ఇచ్చిన కాఫీ ఇద్దాం, టేస్ట్ అయితే ఎట్లుందో అనేది. ఏదో ఒకలా ఉంది. నెక్స్ట్ మన రోబో ఏం పట్టుకొస్తాను? ఫ్రెంచ్ ఫ్రైస్ నేను మంగాయించిన, పట్టుకొస్తాను రోబో. చూడండి వచ్చింది. మహారాజనా తిరుగుతుంది అంతే అమ్మ, అంతే. ఒకటి సరే తీసుకోనా? సరే తీసుకుంటా. ఇక వెళ్ళిపో ఇక. ఓ తల్లి, పొమ్మంటే పోదు. బటన్ ఒత్తుతూనే పోతాం, మనం ఇక్కడ టచ్ చేయాలి, అప్పుడే పోతుంది. అరే నేను టచ్ కూడా ఇవ్వాలి, అదే పోతాను. ఫస్ట్ సార్ టచ్ చేసిన, ఈసారి టచ్ చేయకుండానే పోతాను, మాట వినకుండా పోతాను. పోనీ హాల్ ఆఫ్ సైన్స్ కాడికి చూద్దాం ఏముంటుందో. అరే ఇది నేనేనా? దిస్ మీ. ఘోరంగా పడతాను. నా కాళ్ళు పెద్దగా అయిపోయినాయి. ఇంత పెద్ద లెగ్సా? వేయడం ఉందే. బాగా తకాయించిన కాళ్ళు నొత్తానే ఘోరంగా, కాళ్ళు ఎర్రగా అయిపోయినాయి. రాజమౌళి ఒక ఇంగ్లీష్ వాడు అడిగిండు, వారణాసి సినిమా మొత్తం ఐమాక్స్ కెమెరాతోనే తీసిండంట. అది ఎంతమంది తెలుసో తెలియదు. అయితే ఇంగ్లీష్ వాడు అన్నాడు, మరి ఐమాక్స్తో కెమెరా వేసినావు, మీ ఇండియాలో ఐమాక్స్ థియేటర్లే లేవుగా అన్నాడు. దానికోసం నేను ధర్నా చేస్తా అన్నాడు రాజమౌళి. Do you think by 2027 we'll see a 1:43 IMAX screen in India? In India, we call something like dharna. That is like if we are not happy with someone, we pitch tents outside their office and say we demand something to. So I'm going to pitch tent outside IMAX in LA and demand them, do a dharna demanding them we need big screens here in India. సో ఆ థియేటరే ఇది ఐమాక్స్. చాలా పెద్దగా ఉంటుంది, మామూలు థియేటర్ ఎంత ఉంటుంది, ఐమాక్స్ ఇది. ఓకే Sorry, I ఐమాక్స్లో సినిమా అయితే చూసినాను. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. అమ్మో ఇళ్ళ కాలు పెట్టిరా నాయన, మొత్తం నీళ్ళు ఉన్నాయిరా. ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. కానీ సినిమా చాలా బోర్ కొట్టింది.
నిద్రపోయిన సగం. ఇంతటితో సైన్స్ సిటీ మ్యాటర్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు గ్లాస్ టవర్ కాడికి వెళ్తున్నా. సో ఆ వీడియో అయితే మీకు ఇదే చాలా లంబా అయింది అనుకుంటా వీడియో. ఆ వీడియో దీని తర్వాత వస్తుంది. సో ఓకే, ఇప్పుడైతే మనం గ్లాస్ టవర్కి వెళ్తాం. ఆ వీడియో మీరు తర్వాత చూడండి. బాయ్.